హాయ్ అండి, వెల్కమ్ టు పూజిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాం. చాలా రోజులు అవుతుంది నేను వాయిస్ ఓవర్ చెప్పక. ఇది ఈరోజు వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేశాను అండ్ అద్దె ప్లేట్లో వేసి ఇచ్చా. వాడు తింటున్నాడు వాడికి వచ్చినట్టు. రైస్ తప్ప అన్నీ తింటాడు. టిఫిన్, స్నాక్స్, ఫ్రూట్స్, ఇంకా మిల్క్ కూడా తాగుతాడు. ఓన్లీ కర్రీ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ మనమే తినిపించాలి, అంటే నేనే తినిపించాలి. టిఫిన్ అయితే ఇచ్చేస్తే తినేస్తాడు ఇంకా వాడికి వచ్చినట్టు. తర్వాత చాలా చాలా చెత్త చేసేస్తాడు రూమ్ అంతా. తర్వాత క్లీన్ చేయాలన్నమాట. ఇంకా అలా తినేసి తను రెడీ చేసి సాటర్డే కదా స్కూల్కి పంపించేసాను. స్వీటీకి సాటర్డే హాలిడే అనమాట, లేదు స్కూలు. మా ఆదిత్య ఫస్ట్ 2 days స్కూల్కి బాగానే వెళ్ళాడు ఏడవకుండా. నిన్నటి నుంచి ఏడుస్తున్నాడు. నేను డ్రాప్ చేసిన, వాళ్ళ డాడీ డ్రాప్ చేసిన ఏడుస్తున్నాడు. మధ్యాహ్నం పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటున్నాడు. చూడాలి మరి తర్వాత రోజు ఏం చేస్తాడు. మొత్తానికి ఆదిత్య బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాడు. కొన్ని పిక్స్ తీసాను, ఇవే చూడండి. ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఆదిత్య నిద్ర లేపుతుంటే కూడా ఏడవట్లేదు, రెడీ చేస్తున్నా కూడా ఏడవట్లేదు. కొత్త షూస్, కొత్త యూనిఫామ్ బాగా నచ్చుతుంది. వెళ్తున్నాడు బాగానే, కానీ మళ్ళీ స్కూల్లోకి వెళ్ళక ఏడుస్తున్నాడు. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వైట్ రైస్, టమాటో పప్పు అండ్ వడియాలు అండ్ కొత్త ఆవకాయ పచ్చడి. అండ్ మీరేం వండుకుంటారు సాటర్డే ఫ్రైడే అండ్ ఏం తిన్నారో కామెంట్ చేయండి. ఆదిత్య స్కూల్ హాఫ్ డేసే, 12:30 వరకే. సో వంట చేసేసి వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. వచ్చాక రైస్ ఇస్తుంటే రైస్ తిండంట, స్నాక్స్ ఇమ్మని చెప్పేసి కిచెన్లోకి వచ్చి డబ్బాలన్నీ చూపిస్తున్నాడు. ఎలా అయితే తినిపించేసాను. తర్వాత మేము కూడా లంచ్ చేస్తాము. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe and follow for more.